నమస్తే అండి. డాక్టర్ కిషోర్ కుమార్. అంటే మీరు నమ్మనంటే ఒక మాట చెప్తాను. నాకొచ్చే కాల్స్‌లో ఆల్‌మోస్ట్ 40% ఆఫ్ ద కాల్స్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. నేను ఊరికే అడుగుతా ఉంటాను గదా! సో, మీ వయసెంత అన్నప్పుడు నవ్వుకుంటా కొంతమంది అబద్ధం చెప్పుండొచ్చు. నన్ను గుచ్చి గుచ్చి అడిగినప్పుడు కూడా కాల్స్‌లో మాట్లాడేటప్పుడు సార్ రిటైర్డ్ అయ్యానండి. లేతే నేను ఇలాగ పలానా సర్వీస్‌లో చేశాను. లేతే ఇంకోటి చేశాను. అంటే 60 ఏళ్ల వయసులో నిజంగానే ఆటోమేటిక్‌గా ఆ సైకిల్‌లో చిన్నవాళ్ళు అయిపోవాలి కూడా. ఎందుకంటే వాళ్ళు బాధ్యతలు, బరువులు దాదాపు 40 ఏళ్ళు వయసు ఉరుకులు పరుగులతో గడిపేశారు వాళ్ళు. వాళ్ళ శృంగార జీవితాన్ని పూర్తిగా అనుభవించకుండా ఉండొచ్చు. అది పిల్లల యొక్క చదువై ఉండొచ్చు, లేదా పిల్లల దగ్గరగా ఉండటం అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. 60 ఏళ్ల వయసులో ఆ కోరిక కలగటం అనేటటువంటిది తప్పు కాదు. అది గొప్ప వరం. అలాగే ఆ వరానికి తగ్గట్టుగా మీ శరీరం సహకరించాలి. అంటే వరానికి సహకారం చాలా అవసరం. ఆ వరానికి సహకారం ఏంటి? మీ శరీరమే. సో, మీ శరీరం ఎలా సహకరిస్తుంది? అన్నీ అయిపోయినియి. చక్కగా బాధలన్నీ తీర్చేసుకున్నారు. ఇంట్లో ఉన్నారు. భార్య, భర్త ఇద్దరు ఉన్నారు. పిల్లలు ఎక్కడో జాబ్ చేయొచ్చు. ఫారిన్‌లో ఉండొచ్చు. వండుకు తినటం ఒకటే కాదు కదా! సో, ఎంతో ముందు 40 ఏళ్ల జీవితంలో కొన్ని కోల్పోయారు గదా! ట్రాన్స్‌ఫర్‌లను లేతే ఇంకో వాళ్ళు వేరే చోట పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ ఉండొచ్చు. ఇలాంటివి ఎక్కువ నాకు వినిపిస్తూ ఉంటాయి. సార్ మరిప్పుడు ఏంటి సార్ నా పరిస్థితి? నా కోరిక కలిగింది. చేయాలి అనుకున్నప్పుడు అంగం గట్టిగా పడకపోవటం, లేకపోతే ఆ కోరికకి తగ్గట్టుగా శరీరం సహకరించకపోవటం జరుగుతుంది కదా! ఇది తప్పా? రైటా? తప్పు ఏమీ కాదు. ఫస్ట్ మీ మనసులో నుంచి ఆ అపోహ తీసేయండి. మీకు ఆ కోరికలు కలగపోతే మీరు మనిషే కాదు. మీకు ఆ కోరికలు కలగపోతే మనిషి కాదు. 60 ఏళ్ల వయసులో మీరు మీ అంటే ఇంకొక సైకిల్ స్టార్ట్ అయిపోయింది మీకు. సో, చిన్నపిల్లల్లాగా ఉండాల్సిందే. మీరు ఏదైతే 40 ఏళ్ల వయసులో మిస్ అయినటువంటివి హ్యాపీగా ఇంకొక 20-30 ఇయర్స్ కనీసం 80 ఏళ్ళొచ్చే వరకు కూడా మీ యొక్క అందమైనటువంటి జీవితాన్ని, అందమైనటువంటి కోరికల్ని మీరు తీర్చుకోవచ్చు. ఎప్పుడు తీర్చుకోవచ్చు అనంటే, మీ శరీరం మీద మీరు అవగాహన పెంచుకున్నప్పుడు. మీ శరీరానికి కావలసినటువంటి పోషకాలని సమృద్ధిగా ఇచ్చినప్పుడు మీ 60 ఏళ్ళు కాదు 70 ఏళ్ళు కూడా మీ శృంగార జీవితాన్ని చక్కగా అనుభవించొచ్చు. ఫారిన్ కంట్రీస్‌లో గనక మీరు చూడండి. వాళ్ళ వయసు మనకి తెలీదు. 70 సంవత్సరాలు ఉన్నా సరే వాళ్ళు సెక్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క శరీర దారుఢ్యం. సరే మరి నాకు 60, 70 ఏళ్లలో బీపీలున్నాయి, షుగర్‌లున్నాయి, బీపీలకి మందులేసుకుంటున్నాము, షుగర్‌కి మందులేసుకుంటున్నాము అనంటే ఓకే. నేను కాదనట్లేదు. బట్ అవి యేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. బీపీ వచ్చింది, బీపీకి మందులేసుకుంటున్నాం. షుగర్ వచ్చింది, షుగర్‌కి మందులేసుకుంటున్నాం. ఏమీ చేయట్లేదు సార్. టీవీ ముందు కూర్చుంటున్నాం, టీవీ చూస్తా ఉన్నాం, మా కోరిక కలుగుతుంది, శరీరం సహకరించట్లేదు, మందులేసుకుంటున్నాం. దానివల్ల ఉపయోగం లేదు. సో, ఈ షుగర్‌ని కంట్రోల్ చేసుకోవటం, అలాగే బీపీని కంట్రోల్ చేసుకోవటం, శరీర వ్యాయామం ఇప్పుడు 60 ఏళ్ళు వయసులో ఉందండి. నడవండి, ఇద్దరు కలిసి నడవండి. వచ్చిన తర్వాత టిఫిన్ అవి చేసుకోవచ్చు కదా! మీకు కోరిక ఉంది. కోరిక తగ్గట్టుగా అవ్వకపోతే ఎట్లాగు? ఇప్పుడు మీ పిల్లల్ని చదివించాలనేటువంటి కోరికతో మీరు 40 ఏళ్ళు ఎంత కష్టపడి ఉంటారు? ఎన్ని వదిలేసుకొని ఉంటారు? ఫ్యామిలీ జీవితాన్ని వదిలేసుకుంటారు. పిల్లల కోసం సాక్రిఫైస్ చేశారు గదా! చేసి ఇవాళ పిల్లల్ని ఆ స్థాయికి తీసుకొచ్చారు గదా! మరి ఇప్పుడన్నా సరే మీ గురించి మీరు బతకపోతే ఎట్లాగు? మీరు ఇంకొక 20 సంవత్సరాలు ఒక అందమైనటువంటి జీవితాన్ని భార్యాభర్తలు గడపాలి కదా! అది కదా అదృష్టం అంటే. కాబట్టి మీ యొక్క అపోహల్ని పక్కన పెట్టేసి, మీ 60 ఏళ్ళు కాదు 70 ఏళ్ళు అయినా సరే అంగం గట్టిపడేటటువంటి విధానాలు గానీ, ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆ యొక్క అంగం గట్టిపడే విధానాలన్నీ కూడా మేము చక్కగా మీకు చెప్తాం. నిర్మొహమాటంగా మీరు మాకు ఫోను చేసేటప్పుడు మీ ఏజ్ చెప్పండి. మీ ఏజ్‌ని బట్టి. ఎందుకంటే మేమిచ్చేటటువంటి ఫుడ్ గానీ, మేమిచ్చేటటువంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ గానీ, ఇవన్నీ కూడా మీ ఏజ్ ఫ్యాక్టర్‌ని దృష్టిలో పెట్టుకునే మేము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీ ఏజ్ దాయక్కర్లేదు. సమ్‌టైమ్స్ నేను నాకొచ్చింది కాలు అనంటే నేను వాయిస్ దీన్ని బట్టి కూడా చెప్పి మీరు లేదంటే 40 ఏళ్ళు అని అంటే కూడా నేను ఐ కెన్ ఏబుల్ టు రికగ్నైజ్. దయచేసి అబద్ధం చెప్పకండి. నిజం చెప్పండి చక్కగా. మీరు ఓపెన్‌గా చెప్పండి. ఇప్పుడు మ మ సరదాగా కొడుకుతో ఒకలాగా మాట్లాడతాము. లేకపోతే బామ్మర్ది వాళ్ళ అబ్బాయితో ఒకలాగా మాట్లాడుతా ఉంటాము. లేతే మేనల్లుడితో ఒకలాగా మాట్లాడుతూ ఉంటాము.
మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి సరదాగా చలోక్తిలాగా మాట్లాడుకుంటూ సరదాగా మాట్లాడుకుని ఎలా ఉందండి అని చెప్పి ఓపెన్గా చెప్పండి. మేమేం మీ పేరు కానీ లేకపోతే మీ విషయాలు కానీ వేరే వాళ్ళకి చెప్తామా ఏంటి? చెప్పం కదా. మీరు ఇక్కడ ఓపెన్ అవ్వకపోతే మీ సమస్య పరిష్కారం అవ్వదు. కాబట్టి దయచేసి మీరు ఏజ్ కరెక్ట్‌గా చెప్పండి. రెండోది, మేము ఇది చేయలేకపోవడానికి గల కారణం ఏంటి అని గనక ఏజ్ ఫ్యాక్టర్‌ని ముందు పెట్టొద్దు దయచేసి. మీ యొక్క శరీరం యొక్క దారుఢ్యాన్ని ఫ్యాక్టర్‌ని ముందు పెట్టండి. ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు మాకు చెప్పండి అని ఓపెన్‌గా అడగండి. ఏ న్యూట్రిషన్ తీసుకుంటే అవుతుంది అన్న విషయాన్ని మమ్మల్ని చక్కగా డిస్కస్ చేయండి. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయటం, మిమ్మల్ని సంతోషంగా మీరు పడినటువంటి ఇంత శ్రమకి ఒక ఉపశమనంలాగా సరదాగా మిగిలిన జీవితాన్ని సంతోషంగా మీరు అనుకున్నట్టుగా అనుభవించడానికి కావలసినటువంటి గైడెన్స్‌ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు తప్పకుండా సంప్రదించొచ్చు. థాంక్ యూ సో మచ్ అండి.